క్రీస్తునందు సహోదరి సహోదరులారా, రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకొని మనము ధ్యానించుకొని విందాం. అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం మొదటి నుండి. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచుని పడి ప్రాణము విడువగా వినిన వారికందరికి మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకై. కళ్ళు మూసుకొని తలలోంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపియగు దేవా, కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పాటలు పాడి నిన్ను గణపరచగా మహిమ నొందిన దేవా నీకు స్తోత్రములు. మీరెంత గొప్ప దేవుడవు నాయన, సజీవుడవు దేవా. మా సజీవమైన స్వరములను ఎత్తి నిన్ను పాడి గణపరచగా సజీవుడవగు మీరు మహిమ నొందావు. స్తోత్రము తండ్రి. చదవబడిన లేఖన భాగములో నుండి నీ మాటలు మాకు దయచేయండి. నిలబడి ఉన్న నీ దాసుడను నేనెంతటి వాడను దేవా, అల్పుడను బలహీనుడను శక్తి లేని వాడను. నీ జ్ఞానముతో నీ శక్తితో నింపి ఒక బూరగా చేసుకొని నీ మెల్లని చల్లని స్వరము మాకు వినిపించండి. ఆత్మవగు దేవా, మీరే మాతో మాట్లాడమని చేరి వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించండి. మీ మాటలు మాకు దయచేయమని మా ప్రభువును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, దేవుని మాటలు వినబడుతూ ఉండగా శ్రద్ధగా మనసు పెట్టి ఆలకించవలసిందిగా మనవి. వినుట వలన విశ్వాసము కలుగును. అమ్మాయ్య, మీరు బాగా వాక్యం వింటే నేను కూడా, మనము బాగా వాక్యం వింటే మనకేం కలుగుతుందమ్మా? విశ్వాసం కలుగుతుంది. కాబట్టి వాక్యం వినే సమయం ఇది. శ్రద్ధగా వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు మనము చదువుకొని ఉన్నాం. నిజానికైతే 11 వచనాలు చదవాలి. మళ్ళా కింది వచనాల్లో ఎవరు వస్తారు? అననీయ భార్య అయిన సప్పీరా, ఆమె గురించిన వివరాలు రాయబడ్డాయి. మొత్తం 1 నుండి 11 దాకా చదివితే క్లియర్గా అర్థమవుతుంది. కానీ నేను వివరించడానికి ప్రయత్నిస్తా. అననీయ ఈ పేరు అన్యులు పెట్టుకోరు. అననీయ అనే పేరు యూదులు మాత్రమే పెట్టుకుంటారు. ఏమట్లా అంటే మన భారతీయుల పేర్లు ఎట్లుంటాయి? మనం పెట్టుకున్నట్లుగా విదేశాల వాళ్ళు పెట్టుకుంటారా? పెట్టుకోరు కదమ్మా. ఒక్కొక్క సాంప్రదాయబద్ధంగా వాళ్ళ పేర్లు అట్లుంటాయి. అననీయ అనే పేర్లు యూదులు ఎక్కువగా పెట్టుకుంటారు. సరే, బైబిల్ గ్రంథంలో ఎంతమంది అననీయులు ఉన్నారో మనం బాగా పరిశీలన చేస్తే 3 అననీయులు బాగా కనపడతారు. 3 అననీయులు కనపడతారు. సరే, వారిలోనికి ఎంతమంది ఉన్నారో అని వీళ్ళు వెళ్ళే కంటే ముందు అసలు అననీయ అనే మాటకు అర్థం, అననీయ అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా దయ, యెహోవా యొక్క దయ, లేదా యెహోవా ఎలాంటి వాడు? ప్రేమ పూరితుడు, ఆయన దయగలిగిన వాడు అని అర్థం వస్తుంది. అననీయ అనే మాటకు అర్థం ఏంటమ్మా? యెహోవా దయ. ఎంత మంచి పేరు పెట్టారు వాళ్ళ అమ్మోళ్ళు ఆయనకి. ఏం పేరయ్యా? యెహోవా దయ. ఆయన భార్య పేరు ఏం పేరు చెప్పండి? సప్పీరా. సప్పీరా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? సప్పీరా అంటే అందమైనది అని అర్థం. అందమైన అని అర్థం వస్తుంది. లేదా నీలామణి అనే అర్థం కూడా వస్తుంది. నీలామణి అంటే అర్థం ఏంటంటే నవరత్నాలు ఉన్నాయి. నవరత్నాలు అంటే 9 రత్నాలు. అవి అందమైనవి, విలువైనవి. ఆ అందమైన 9 నవరత్నాల్లో నీలము అనేది ఒక రత్నం. దాన్ని నీలామణి అంటారు. సప్పీరా అంటే నీలామణి లేదా అందమైనది అని అర్థం వస్తుంది. ఒక అననీయ పేరేం పేరమ్మా? యెహోవా దయా. సప్పీరా అంటే అర్థం ఏంటయ్యా? అందమైనది. పేరుకే ఉంది కానీ తీరులో ఏం లేదు. అందుకనే కొంతమంది అంటుంటారు, పేరులో ఏముంది నాయన? దేంట్లో ఉండాలమ్మా? తీరులో ఉండాలా. పేరులో ఏముంది? నిజమా కాదయ్యా? ఏ పేరన్నా పెట్టుకోవచ్చు. బైబిల్లో ఒక ఆమెకి పేరే లేదు. మీరు బాగా గమనించినారా లేదా? పాపాత్మురాలు అని పిలువబడింది. నిజమా కాదా?
ఒక ఆమె ప్రాంతం పేరు మీద పిలువబడింది సమరయ స్త్రీ. సమరయ అనేది ఒక ప్రాంతం. సుకారు అనేది వాళ్ళ ఊరు. ప్రాంతం అంటే ఇక మీకు విలువ అర్థమవుతుందా లేదా? మన ప్రాంతాన్ని ఏమంటారు? ఏమయ్యా, రాయలసీమ అంటారు ఈ ప్రాంతాన్ని. రాయలసీమలో నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలము సిమెంట్ నగర్ గ్రామం అంటే అర్థమైపోతుంది. ఈ ప్రాంతం ఏ ప్రాంతం ఇది? రాయలసీమ ప్రాంతం ఇది. అట్లాగే యూదయ, సమరయ అనే పేర్లు సమరయ అనే ప్రాంతంలో ఆమె అదే పేరు మీద పిలువబడింది, సమరయ స్త్రీ. పాపం చేసింది కాబట్టి ఏమన్నారు అయ్యామని? పాపాత్మురాలు అన్నారు. ఇక లోతు పేరు రాయబడింది కానీ లోతు భార్య పేరు రాయబడలే. లోతు భార్య అంటాడే కానీ పరిశుద్ధాత్ముడు మరి ఎందుకో ఆమె పేరును పలకడానికి ఆయన ఎందుకు ఇష్టపడలేదని మనం అడగడానికి వీలు లేదు. మనమెవరమండి? అసలు గ్రంథాన్ని రాయించేది ఎవరు? దేవుడు. ఆయన ఇష్టం అది. ఆయనకి ఇష్టం వచ్చిన పేరు రాయించుకుంటాడు. ఆయన ఇష్టం ఇచ్చినట్లుగా అంటే వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని కొలబద్దగా తీసుకొని ఆయన పేర్లు మన గ్రంథంలో రాయించాడు. కొన్ని పేర్లు అస్సలు లేవు. అంత మాత్రాన పేర్లు లేని వారు తక్కువ అని, పేర్లు ఉన్నవారు ఎక్కువ అనుకుంటే పొరపాటు సుమా. ఇక్కడ కూడా మీరు గమనిస్తే పేరులో ఏం లేదు కానీ ఉండేదంతా ఏదోట్లో ఉందయ్యా, శాంతమ్మ అని పేరు పెట్టుకుంటుంది. కానీ ఆమె జీవితంలో ఏం లేదమ్మా, శాంతే లేదు. నువ్వు ఏం పెట్టుకొని ఏం లావు? సమాధానమ్మ, అబ్బా ఎంత పేరుందన్నా, కానీ ఆమె జీవితంలో ఏం లేదమ్మా, సమాధానమే లేదు. ఎప్పుడు కొట్లాడుకుంటుంటుంది, ఎప్పుడు కొట్లాటే, ఇంట్లో కొట్లాటే, ఇంటి పక్కన కొట్లాటే, ఇంటి ఎదురులతో కొట్లాటే. ఏమమ్మా పేరు పెట్టుకుంది? పేరులో ఏం లేదు. దేంట్లో ఉందన్నా? పేరులో. ఒక ఆయన ఏసయ్య అని పెట్టుకున్నాడు. యేసు అంటే ఏం సామాన్యమైన పేరా? రక్షకుని పేరు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామధారిగా ఆయన పేరు పెట్టుకున్నాడు. ఏసయ్య. తాగి దెబ్బల్లో దొరలాడుతుంటే పేరు ఎంత మంచి పేరు అది. ఏమండి, పేరులో ఏం లేదండి. దేంట్లో ఉందమ్మా? మన తీరులో ఉంది. అందమైన అని పేరు పెట్టుకుంది, కానీ ఆత్మీయంగా ఎలాంటిది? ఒక కురూపి, అందము లేనిది. ఈయన యెహోవా దయ అని పేరు పెట్టుకున్నాడు, కానీ ఆ యెహోవా దేవుని దయ ఎలాంటిదో ఆయనకు తెలియదు. విశ్వాసం లేకుండా ఇద్దరు భార్యాభర్తలు జీవించారు. అపోస్తుల పాదముల దగ్గర ఆస్తులన్నీ అమ్మేసి ఆ సంపాదనంతా, ధనమంతా తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. ఆ కాలంలోనే మీరు బాగా స్కూల్ చదివే పిల్లలకు అర్థం కావాలా, దీన్ని సోషలిజం అంటారు. సోషలిజం కొరకు ఎంతమంది సంఘ సంస్కర్తలు ప్రయాసపడ్డారు తెలుసాలి తల్లి, నిజమా కాదా? ఆ కాలంలోనే సోషలిజం వచ్చింది. సంఘములో ఉన్నోళ్ళందరూ ఆస్తులన్నీ అమ్మి ఆడబెట్టినారమ్మా, అపోస్తుల పాదాల దగ్గర పెట్టి బీదలను ఆదుకోయ్యా, సువార్తకి ఖర్చు పెట్టయ్యా, ఇదిగో ప్రభు సేవకే ఖర్చు పెట్టయ్యా, ఇదిగో సంఘంలో ఎవరైనా అక్కర కలిగిన వాళ్ళు బీదలు ఉంటే వాళ్ళకి ఇవ్వండి, ఇదిగో ప్రభు పనికై వినియోగించండి, వితంతువులు ఉన్నారు, అనాథలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఖర్చు పెట్టండి, ఆస్తులన్నీ అన్ని తెగనన్ని తెచ్చి పాదాల దగ్గర పెట్టి సేవ చేయండి. సేవ చేసి బాగా జరుగుతున్న ఆదిమ కాలం అది. వీళ్ళు అనుకున్నారు ఇద్దరు భార్యాభర్తలు, ఏందో వాళ్ళేనా అందరు తెచ్చి ఇస్తుంటే మనం పెట్టకపోతే ఎట్లుంటుంది, మనం కూడా పెడదామని చెప్పి వీళ్ళు కూడా పొలం అమ్మినారు. అమ్మా పొలం అమ్మినారు. పొలం అమ్మిన వాళ్ళు పొలం మొత్తం తేవాలన్నా వద్దా? వద్దయ్యా. మళ్ళీ కొంత దాచుకున్నారు. ఇంకా ఎందుకమ్మా ఎందుకు దాచుకోవాలా? మళ్ళీ కొంత దాచుకొని వచ్చి చూడండి,
ఇద్దరికీ తెలుసు అది. మీరు బాగా తెలుగు బాగా బైబిల్ బాగా చదివితే మీకు అర్థమవుతుంది అది. కొంత తెచ్చి ఆడ పెట్టాడు, ఆయన తెచ్చి పెడితేనే. పేతురు ఏమి సామాన్యుడయ, దేవునితో నిండుకొని ఉన్నాడు పేతురు. గట్టి చెప్పునైనా పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే మొత్తం కనపడుతుంది అంతా ఆయనకి. తెస్తేనే ఏమననియా, ఇంతకీ అమ్మినావా అన్నాడు. ఇంతకీ అమ్మి తిని చూడు, మళ్ళీ ఎంత అబద్ధాలు. పరిశుద్ధాత్మని మోసపుచ్చుతావా నీవు? ఎవరున్నారా పేతురులో ఇప్పుడు చెప్పండి అయ్యా. పేతురు నిండుకొని ఉన్నాడు. ఇప్పుడు పేతురుతో కాదు ఆయన అబద్ధం ఆడేది. ఎవరితో అబద్ధం ఆడుతున్నాడు? పరిశుద్ధాత్మతోనే అబద్ధం ఆడతావా నువ్వు అనగానే అట్లనే ప్రాణాలు కోల్పోయినాడు, అట్లనే కింద పడి అట్లనే చచ్చిపోయినాడు. వెంటనే రెడీగా ఉన్నారు. ఎవరున్నారా రెడీగా? ఏమండి అక్కడే ఉంది కదా. ముసలోళ్ళ పిల్లలా? పడుచువారు ఉండాలి సంఘంలో. పనులు చేయడానికి ఎవరు ఉండాలమ్మా? ముసలోళ్ళు చేసుకుంటుంటే వయసులు చూసుకుంటుంటే ఎట్లుంటుందన్నా? అక్కడ రాయబడిందే లేదు. పరిశుద్ధాలు ఎంత బాగా రాయించినాడు చూడండి. పడుచువారు, యవనస్తులు. వెంటనే ఇంకా ప్రణాళిక ఇస్తే ఇంకా మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేయి, వీళ్ళకి ఫోన్లు చేయి, వాళ్ళని పిలుచు, వీళ్ళని పిలుచు. నో, వెంటనే ఎత్తకపోయినారు. గుద్ద తీసి ఏం చేసినారమ్మా? పాతి పెట్టేస్తారు. పడుచోళ్ళు వచ్చి మోసుకుపోతున్నారు. ఆదరా అట్లా పాతి పెట్టినారు. లేదా వాళ్ళు వచ్చి నిలబడినారు. వెంటనే వచ్చింది ఆయన భార్య. వస్తేనే పేతురు అయ్య దగ్గరకు వచ్చి, ఏమయ్యా మా ఆయన అడుగున్నాడయ్యా అంటే, వెంటనే పేతురు అన్నాడు, అమ్మా సప్పీరా, నువ్వు పొలం ఇంతకే అమ్మితివా అని అడిగినాడు. ఆమెను కూడా ఆమె సత్యం చెప్పింటే బతికేదేమో పాపం. ఏం చెప్పిందయ్యా? మేము ఇంతకే అమ్మితిమి. బా, ఎంత ఏక మనసు అండి. అబద్ధాలు చెప్పడంలో ఏక మనసు. అట్లయితే నీ భర్తను మోసుకొని పోయి పాతి పెట్టిన పాదాలు ఇప్పుడే అక్కడే ఉన్నాయి, నిన్ను కూడా పాతి పెడతారంటేనే అట్లనే కింద పడి ప్రాణాలు వదిలి. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ అననీయ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో ఉంటున్న ఈ అననీయ ఎలాంటి వాడో తెలుసా? అవిధేయుడైన అననీయ. ఒకసారంట, అయ్యా ఒక గొర్రెల కాపరి, 100 గొర్రెలు ఉన్నాయి ఆయనకి. ఒక గొర్రె తప్పిపోయింది. ఒక గొర్రె తప్పిపోతే వాళ్ళ నీళ్ళు ప్రభు నమ్మలేదు. ఆ గొర్రె కోసం తిరిగితే ఆడ దొరకలే. ఇంకా దొరకకపోతే ఏమబ్బా ఎంత తిప్పలు పడినా గొర్రె దొరకలే, ఎవరెత్తుకుపోయినో ఏం కథను అని వస్తుంటే ఒకటి ఏదో కనపడింది. ఒక దేవుడి లాగా గుడిలాగా కనపడింది. ఇద్దరు భార్య భర్తలు ఇట్లా నిలబడి ఉన్నారు. వెంటనే భర్త అన్నాడంట, అయ్యా దేవుడా, ఆ గొర్రె కనపడితే మిగిలిన ఉన్నాయే 99 గొర్రెలు, ఆ 99 గొర్రెలు నీకు ఇచ్చేస్తా అన్నాడు. వెంటనే భార్య వెంటనే ఇచ్చిందంట. పక్కన నిలబడి ఆయన, ఎందుకు అట్లాంటి మొక్కుబడి నువ్వు? ఒక గొర్రె పోతే బాయ 99 ఇస్తానంటావా? నీవే పిచ్చోడు ఏం కథ? ఒక గొర్రె పోతే పోయేదనుకుందాం, 99 మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానంటావే, ఏంది అట్లాంటి మొక్కుతుంటేనే? వెంటనే ఇట్లా పిలిచి ఇట్లా చెయ్యి ఇట్లా అడ్డం పెట్టి ఏమంటున్నాడు? నేను ఇచ్చేదిలే, సచ్చేదిలే. అలాంటోడా మన దేవుడు? జాగ్రత్త సుమా. అలాంటోడా? రోషము కలిగిన దేవుడు. నువ్వు ఏదైనా మొక్కుంటే తప్పకుండా ఆయన సన్నిధికి ఏం చేయాలి? నువ్వు ఆయన మందిరానికి తీసుకొని రావాలి. నువ్వు తీసుకొని రాకపోతే నిన్ను ఎట్లా రాబట్టుకోవాలో ఆయనకి తెలుసు. రోషము కలిగిన దేవుడు ఆయన, చూస్తూ ఉన్న దేవుడు. మొదటి అననీయ ఎలాంటి వాడమ్మా? అవిధేయుడు. రెండో అననీయ దగ్గరికి వెళ్దామా? అదే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 10 నుండి చదువయ్యా. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా, అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభువు, నీవు లేచి
కింద కనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించాను. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యునకు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తల మీద చేతులుచుట చూసి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించటకు అతను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. చాలే. ఇక్కడ రెండవ అననీయ దమస్కోలో ఉన్న శిష్యుడైన అననీయ. మళ్ళీ మీకు శిష్యుడు అంటేనే ఏందన్న 12 మంది కదన్న శిష్యులు, ఈయనట్ల శిష్యుడు ఆయన్న. మళ్ళీ మీకు డౌట్ ఏమ్మా చెప్పండి తల్లి, బైబిల్లోనే రాయబడింది శిష్యుడైన అననీయ. యేసు ప్రభు ఆరోహణమైపోయేటప్పుడు ఒక మాట చెప్పాడు, అనేకులను మీరేం చేయమన్నాడు? కొంచెం గట్టి చెప్పండి అమ్మా. అనేకులను ఏం చేయమన్నాడయ్యా? శిష్యులుగా. మనమెవరం ఇప్పుడు చెప్పండి? అంతే. మనం ఎట్లా శిష్యులమయ్యాము అట్లా అననీయ కూడా ఏమయ్యాడయ్యా? శిష్యుడయ్యాడు. ఏ ఊరు ఆయనది? దమస్కోకు వస్తూ ఉన్నాడు. ఎవరు? తార్సు వాడైన సౌలు మహారౌద్రంతో వస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుల దగ్గర అధికారం పొంది వస్తూ ఉన్నాడు. మంచి పరాక్రమశాలి. జలోతి అనే మాటకు అర్థం ఏంటి? మతాభిమాని. ఏ మతాభిమాని అయినా మొదట యూదా మతాభిమాని. నా మతము యూదా మతము నశించిపోతుంది, అందరూ క్రైస్తవులైపోతున్నారు అనే రౌద్రంతో యాటికొస్తున్నాడు? దమస్కోకి వస్తూ ఉన్నాడు. దమస్కోకి వస్తుంటే దమస్కో మార్గ మధ్యమున ఆయనకి ఏం కలిగిందమ్మా? అమ్మా వినండి బాగా. ఏం కలిగింది తల్లి? ఆయనకి ఒక దర్శనము కలిగింది, వెలుగు కలిగింది. ఆ వెలుగు కలగగా, వెలుగు చూడగా దర్శనములో ఆయనకు 2 కళ్ళు ఏమైనాయమ్మా? పోయాయి. నీవు హింసించుచున్న యేసును నేనే. ప్రభువా, ఎవరు నీవంటే? నీవు హింసించుచున్న నా బిడ్డల్ని నమ్ముకున్న వాళ్ళని హింసిస్తున్నావు కదా సౌలా, ఆ యేసును నేనే అనగాని వెంటనే కరిగిపోయాడు. అయ్యో, ఇన్ని నాళ్ళు ఈ మహాజ్యోతికి నేను వ్యతిరేకంగా పోరాటం చేసింది, అసలు నేనెవరిని అని పశ్చాత్తాప్తుడయ్యాడు. అక్కడనే కూలిపోయాడు. 2 కళ్ళు పోయాయి. ఆడ పడి ఉన్నాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా అననీయాతో? దమస్కోలో, నువ్వు వెళ్ళు నాయన అననీయ, వెళ్ళి మార్గ మధ్యమున ఎవరు పడి ఉన్నారు? అక్కడ సౌలు ఉన్నాడు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, తీసుకొచ్చుకొని ఇంటికి. ప్రభువా, అతను నరహంతకుడు నాయన, దుర్మార్గుడు, మనుషులు చంపేవాడు, సంఘాన్ని హింసించేవాడు, నరహంతకుల్ని ఎండబెట్టుకొని వస్తూ ఉన్నాడు దమస్కోకి. చెరసాలలో ఉన్న వాళ్ళందరినీ విడిపించుకొని ఎండబెట్టుకొని వస్తున్నాడయ్యా చంపడానికి. అట్లాంటివన్నీ నన్ను ప్రార్థన చేయమంటావా? చేయపో ఇది అనగానే వెంటనే విధేయుడయ్యాడు. సరే ప్రభువా అని, సౌలా సహోదరుడా అని చెప్పి ఏం చేసినాడమ్మా? దగ్గరికి పోయి ప్రార్థన చేసినాడు. ఒక దుర్మార్గుణ్ణి చంపడానికి వచ్చిన ఏమంటున్నాడన్న ఆయన? సహోదరుడా సౌలా. ఎంత మంచి పిలుపు! ఎవరైనా శిష్యుడు. మీరు బాగా గమనిస్తే ఇంకా ఈయన గురించి రాయబడిన మాటలు చాలా ఉన్నాయి. ప్రియమైన సోదరులారా, ఈయన చివరికి పౌలుకు బాప్తిసం ఇచ్చింది ఎవరో తెలుసా? మీరు బైబిల్ అంతా బాగా చదివితే అర్థమవుతుంది. ఈ అననీయ చేర్చుకొని పరిచర్య చేశాడు, విధేయుడయ్యాడు. సంఘానికి అననీయను పరిచయం చేసింది ఎవరు? ఇప్పుడన్నా చెప్పండి అమ్మా, అది ఒకటన్నా. అననీయ అనేరు మళ్ళీ బుడుగున. ఎవరయ్యా సంఘానికి పరిచయం చేసింది? సౌలును దోలుకొని పోయి సంఘానికి పరిచయం చేసింది, యెరూషలేము సంఘానికి బర్నబా.
బర్నబా సౌలును సంఘానికి అసలుకు ఈ సౌలు అంటే ఎవరు ఒప్పుకోరు. నరహంతకుడు, సంఘాన్ని హింసించినోడు, ఎవరు రానివ్వరు. కానీ బర్నబా గ్రహించి తనలో మారు మనసు పొందాడయ్యా అని సంఘానికి ఎవరిని పరిచయం చేశాడు? సౌలును, పౌలుగా మారిన ఈ సౌలును సంఘానికి పరిచయం చేశాడు బర్నబా. ఈ అననీయ అయితే చేర్చుకొని ఇదిగో బలపరిచాడు. ప్రియమైన సోదరి, ఈ అననీయ గురించి రాయబడిన మాటలు బైబిల్లో కొంచెం తక్కువగా ఉన్నాయి, కానీ చరిత్రలో రాయబడిన మాటలు ఏంటంటే దమస్కో సంఘానికి కాపరి, అధ్యక్షుడు, చివరికి ప్రభు కొరకే హతసాక్షి అయ్యాడు. ఆయన దమస్కోలోనే చాలా విశ్వాసం కలిగిన వాడు. ఇప్పటిదాకా ఎంతమందిని చూసాం మనం? చెప్పయ్యా, చెప్పండి అమ్మా, మీరు చెప్పండి తల్లి. ఇద్దరు. ఫస్ట్ ఎవరు? అవిధేయుడైన అననీయ. అనండి, పేరు పెట్టండి, ఏం కాదులే. అవిధేయుడైన అననీయ. రెండో అననీయ విధేయుడైన, బాగా చెప్పినారులే శిష్యుడంతా. విధేయుడైన, చెప్పండి అయ్యా, విధేయుడైన అననీయ. నాకు రైమ్స్ కుదరాలి కదా, నాకు రావాలి కదా పదాలన్నీ వరుసగా రావాలా. అవిధేయుడైన అననీయ, విధేయుడైన అననీయ. ఇప్పుడు ఇంకో అననీయ దగ్గరికి పోవాలి మనం. పోవాలా వద్దా? ఈ అననీయ ఎవరో తెలుసా? అధికారి అయిన అననీయ. అట్లా చెప్పుకుంటూ వస్తే పాఠం అర్థమవుతుంది. మొత్తము ఎవరైనా అవిధేయుడు సచ్చాడు. అవిధేయులందరూ ఆత్మీయంగా ఏమవుతాం? ఇప్పుడు చెప్పండి. చచ్చిపోతామంటే ఎత్తపడతామని కాదు. ఆత్మీయ జీవితంలో ఏమవుతామన్నా? ఆత్మీయ జీవితంలో దేమా ఇహలోకమును స్నేహించి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాను అంటే అర్థం ఏంటి? లోకంలోకి కలిసిపోయాను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు మాట వినట కంటే నాకు ఇంకో సంతోషం మరొకటి. యోహాన్ అంటాడు ఆ మాట, నాకు మరొకటి లేదు. ఈ అవిధేయుడు ఏమైపోయాడో మనం చూసాం. ఆదిమ సంఘం ఆ జరిగిన సంఘటన చూసి భయపడ్డారట. అబ్బో నాయన, ఆయన బుద్ధుంటే తండ్రి అబద్ధాలు ఆడకూడదు. అసలు అబద్ధాలకు జనకుడు ఎవరు? అబద్ధానికి సత్యమునకు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలస్తంభం. ఆయనే సత్యమై ఉన్నాడు. అబద్ధమునకు జనకుడు ఎవరు? సాతాను. అబద్ధం ఆడే వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు చెప్పండి. మనమందరం అబద్ధం ఆడితే సాతాను సంబంధులమే సుమా. సత్యం బలకాలి. మన ప్రభువే సత్యమై ఉన్నాడు. అవిధేయుడైన అననీయ. రెండవది విధేయుడైన అననీయ. మూడో అననీయ. మీరేమి ఇంకొక గ్రంథంలోకి వెళ్ళవలసిన అవసరం లేదయ్యా. అపోస్తల కార్యాలలోనే కనపడతారు అందరూ. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయము 1 నుండి. సౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడై దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రం విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అనేను. చాలయ్యా. ఇక్కడ అధికారి అయిన అననీయ. ఏం అధికారం ఆయన పొందో చెప్పండి అయ్యా. ఇప్పుడు ప్రధాన యాజకుడైన అననీయ క్రీస్తు శకము 48వ సంవత్సరంలో చరిత్రలో ఈయన గురించి రాయబడిన మాట. హెరోదు చక్రవర్తి రోమా పరిపాలనలో ఉన్నారు. యేసు ప్రభువు మరణించినప్పుడు ఏ సామ్రాజ్యం ఉంది? రోమా సామ్రాజ్యం. యూదులంతా రోమియుల కింద ఎట్లున్నారు? సామంతులుగా ఉన్నారు. రోమా పరిపాలకులే యూదయాను పరిపాలించారు. రోమా
హేరోదు యొక్క ప్రతినిధి ఎవరు? పిలాతు. పిలాతు అంటే అర్థం ఏంటమ్మా? గవర్నర్. అది ఒక పదవి. అలాగైతే రోమా సామ్రాజ్యంలో హేరోదు నియమించాడు. యూదులకు అధికారాలే లేవు. వాళ్ళ ప్రధాన యాజకులుగా ఉండాలంటే ఆ యూదా లేకపోతే ఆ లేవీ గోత్రంలో ఉన్నవారిని ఎవరైనా సరే ఎవరు నియమిస్తున్నారు? హేరోదు చెప్పిన వాళ్ళే కావాలా, మిగతా వాళ్ళు చెప్పడానికి వీలు లేదు. మతం అనేది అంత బలంగా ఉంది ఆనాటి కాలంలో. ప్రధాన యాజకులు ఏం చెప్తే అది నెరవేరాల్సిందే. ఈ ప్రధాన యాజకుడు ఇతని గురించి రాయబడినవి చాలా చదివితే బైబిల్లో లేవు, కానీ కొన్ని విషయాలు మనం చూస్తే చాలా అక్రమాకారుడైన యాజకులకు భాగం ఇవ్వాలా. యాజకులు బ్రతికే దేంతో బతకాలి? అయ్యేవాళ్ళు వాళ్ళకి ఆస్తులు లేవు. యాజకులకి వాళ్ళ మందిరం మీద వచ్చిన సొమ్ముతోనే వాళ్ళు బతకాలా. ధాన్యం కానీ ద్రాక్షారసం కానీ డబ్బు కానీ ఏదైనా ఎవరికి ఇవ్వాలో? లేవీలకు స్వాస్థ్యం లేదుగా, దేవుడే వారి స్వాస్థ్యం. అలాగే ప్రధాన యాజకుడే ఉండి లేవీయులకు లేదా యాజకులకు ఇవ్వవలసింది ఇవ్వకుండా అంతా ఆయన దోచుకునేవాడు, అక్రమాకారుడు. యూదులు తిరుగుబాటు చేశారు రోమియోల మీదకి. ఒకసారి తిరుగుబాటు చేసినప్పుడు ఆ తిరుగుబాటులో ఇతని ఇల్లును కాల్చివేశారంట. ప్రధాన యాజకుని ఇల్లు అంటే ఇవన్నీ బైబిల్ కొన్ని లేవు. అన్నీ రాయాలంటే ఈ గ్రంథము సరిపోదని బైబిల్లో ఉంది. ఉందా లేదయ్యా? అన్నీ రాయాలంటే గ్రంథం సరిపోతుందా? నో. ఇతని ఇల్లు అంతా కాల్చి పారేసినారంట ప్రజలు. ఇంత కిరాతకులు మాకొద్దు అని. చూడండి, ఈ ప్రధాన యాజకుడు వద్దు, అక్కర్లేదు, చంపేస్తామని చెప్పి ఇల్లు చేస్తే పారిపోయి ఒక బ్రిడ్జి కింద దాక్కున్న ఒక వారధి కింద దాక్కున్నాడంట. కనిపెట్టినారు, అట్లనే కాల్చి చంపేసినారు. చూడండి ఎలాంటి వాడు, కిరాతకుడు. సౌలు మహాసభలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మహాసభలో ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన ఎన్ని దండయాత్రలు చేశాడు? పౌలు యాత్రలు, సువార్త యాత్రలు అండి. బైబిల్ చివరికి పోయి చూస్తే మీకు అర్థమవుతుంది. బైబిల్లో చివరిలో పౌలు చేసిన మొదటి సువార్త యాత్ర, రెండవ యాత్ర, మూడవ యాత్ర అని బాగా క్లియర్గా ఇచ్చింటారు. మీరు ఎప్పుడైనా గమనించినారా లేదా? 3 యాత్రలు చేశాడా లేదమ్మా? మూడు యాత్రలో మూడవ యాత్రలో పట్టబడ్డాడు ఆయన. పట్టబడి మహాసభ ముందు తీసుకొని వచ్చారు ఆయన్ని. మహాసభ ముందు తీసుకొని వస్తే ఊరికే ఉంటాడా? పౌలు ఎక్కడికి పోయినా ఏం చెప్తాడమ్మా? సువార్త చెప్తున్నాడు. సువార్త చెప్తుంటే ఈయన ప్రధాన యాజకుడు ముందు అక్రమాకారుడు, అవిధేయుడు, అహంకారి అయినా అననీయ చాలా కోపం ఉంది. వెంటనే అంటున్నాడు, ఒరే అతను ఒక దోషిగా నిలబెట్టాడు, ఇక్కడ మనకు బోధ చేస్తున్నాడు అని అతని నోటి మీద కొట్టండి అన్నాడు. చూడండి ఎంత అధికారం ఉందో. మీకు ఎంత ప్రధాన యాజకుడు అంటే మత సంబంధమైన గొప్ప అధికారి. రోమియులు ఏదైనా యూదులకు శిక్ష విధించాలంటే ఎవరు అనుమతి మీద తీసుకొని చేస్తారు? వాళ్ళు ప్రధాన యాజకుడిని పిలిపించి ప్రధాన యాజకుడి ద్వారానే శిక్షిస్తారు. యేసు ప్రభుకు శిక్ష విధించినప్పుడు, యేసు ప్రభు మీద నేరాలు మోపినప్పుడు ఎవరు నేరాలు మోపింది? అవన్నీ మీరు బైబిల్ బాగా చదివితే ప్రధాన యాజకుని ద్వారానే నేరాలు మోపబడ్డాయి. శ్రీమంతుడకు మా దేవుడు, మా యెహోవా దేవుడు కట్టించిన ఈ మందిరాన్ని ఎన్ని రోజుల్లో కట్టిస్తానన్నాడు? 3 రోజుల్లో దీన్ని పరగొట్టండి, 3 రోజుల్లో నేను కడతాను అన్నాడయ్యా. మా దేవుణ్ణే దూషించినాడు. శ్రీమంతుడకు ఆ దేవుణ్ణి యెహోవా దేవుని కొడుకని చెప్పుకున్నాడయ్యా అని ఆయన మీద నేరాలు మోపారా లేదా? ఇవన్నీ నేరాలు మోపాలంటే ఎవరు మోపాలా? మతం సంబంధించిన వాళ్ళు, యూదా మతానికి సంబంధించిన ప్రధాన యాజకులే మోపారు, శిక్ష విధించారు. ఇక్కడ కూడా అతను నోటి మీద కొట్టమంటే వెంటనే రోషం కలిగిన వాడు పౌలు అన్నాడు, నా నోటి మీద కాదు కొట్టేది, దేవుడే నిన్ను కొడతాడు. కొట్టాడా లేదా దేవుడు? తర్వాత అతన్ని కాల్చేసినాడా లేదా? అతని ప్రజలే అతని ఇల్లు కాల్చారు, అతన్ని కూడా సజీవ దహనం చేశారు. దేవుడు నిన్ను కొడుతుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం, 10:30.
పగ తీర్చుట నా పని. నేనే ప్రతిఫలం ఇత్తునని మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు అమ్మా. మనల్ని ఎవరైనా బాధ పెడితే, మనల్ని ఎవరైనా కంటనీరు పెట్టించినట్లయితే మనం మన ప్రభువుకు వేడుకుందాం, వాళ్ళని క్షమిద్దాం, వాళ్ళు కనపడితే వందనాలు చెబుదాం, వాళ్ళతో మంచిగా మాట్లాడదాం. అప్పుడు వాళ్ళని ఎత్తిన ఏం పోసినట్లమ్మా? ఏం చెప్పరు చూడు. ఏం పోసినట్లన్నా? నీళ్లు పోసినారనుకునేరు. మళ్ళా ఏం పోసినట్లమ్మా? నిప్పులు పోసినట్లే. నిప్పులు పోస్తే నెత్తి కాలుతుందా కాలదా? నెత్తి కావాలంటే, నా తలంతా మండిపోవాలంటే మీరు ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి పోయి ప్రేమగా మాట్లాడండి, వందనాలు చెప్పండి. వాడు ఎంత దుర్మార్గుడైనా, నీకు ఎంత కీడు చేసినా, నా పైన ఆయన చూస్తున్నాడు, పగ తీర్చుకొనుట. ఇదిగో పౌలు మహాభక్తుడు, గొప్ప దైవజనుడు, నోటి మీద కొట్టమంటే వెంటనే అన్నాడు, దేవుడు నిన్ను కొట్టు. అసలు పౌలుకున్న ఆధిక్యతలు ఏం చిన్నవే? రోమీలు మీరు బాగా చదివితే, రోమీలకు రోమా చక్రవర్తి నీరో చక్రవర్తి కాలంలో ఆయనకు మరణదండన విధించబడితే ఏమన్నాడు తెలుసా? పౌలు, నేను ఎవడను అనుకుంటున్నావు శిక్ష విధించడానికి? నేను ఎవడను అన్నాడు ఆయన. అంటే ఎవడు నీవు అని భయపడి అడిగాడు. నేను రోమా పౌరుణ్ణి. ఆ మాట చెప్తేనే చక్రవర్తే భయపడ్డాడు. నేనేమో యూదుడు అనుకున్నానే, కాదు. కొందరు డబ్బులు పెట్టుకుంటారు, ధనవంతులు డబ్బులు ఇచ్చి ఆ పౌరసత్వాన్ని కొంటారు. నేను అక్కడ డబ్బులు ఇచ్చుకున్నాను కాదు, నాకు పుట్టుకతో వచ్చింది. నేను రోమా పౌరుణ్ణి అనగానే చక్రవర్తి భయపడి, నువ్వు రోమా పౌరుణ్ణి అవును అంటే, మరి నేను యూదుడివి? నేను యూదుడిని, కానీ మరి నేను రోమాలో పౌరసత్వం కలిగిన వాడిని అనగానే, రోమీలకున్న ఒక ప్రాథమికమైన జన్మ హక్కు ఏంటంటే, వాళ్ళకు శిక్ష విధించడానికి ఎవరికి వాళ్ళ మీద అధికారం లేదు. ఎందుకంటే రోమీలు సామ్రాజ్యాన్ని జయించిన వాళ్ళు కదా. రోమా పౌరుల్ని శిక్షించడానికి ఎవరికి అధికారం లేదు. వాళ్ళ మరణాన్ని వాళ్ళే కోరుకోవాలా. కాబట్టి నీకు మాత్రం శిక్ష విధింపబడింది, మరణ శిక్ష. మరి ఎట్లా చేస్తావో నువ్వే చెప్పు అన్నాడు. నేను శిక్ష విధిస్తే చెల్లదంటున్నావు, నువ్వు రోమియుడు, మరి నువ్వు ఎట్లా చచ్చిపోవాల్సిందే నేను ఆజ్ఞ ఇచ్చిన మహా చక్రవర్తిగా, ఎలా చనిపోతావో నీ ఇష్టం అంటే, ఈ మహాసభ ముందే అందరూ చూస్తుండగానే, అందరి ముందే నా తల ఏం కావాలా? ఎగిరిపడాలా, శిరచ్ఛేదం కావాలా. అనేక మంది పౌలులు నా మరణాన్ని చూసి వాళ్ళు ఏమవుతారు? నా రక్తంలో నుంచి అనేక మంది పుట్టుకొని రావాలి. నా యొక్క రక్తమే ఒక ఉద్యమానికి, ఒక విప్లవానికి నాంది కావాలి. క్రైస్తవ ఉద్యమం రగించబడాల. ఒక నిండు సభలోనే నన్ను నరకండి, అందరూ చూస్తుండగానే శిరచ్ఛేదం చేయండి అని కోరుకొని అందరూ వేలాది మంది చూస్తుండగా ఆయన తల ఏమైంది? కొట్టివేయబడింది. అట్లాంటి మరణాన్ని కోరుకున్నాడు పౌలు. సోదరుడా, అర్థమవుతుందా తల్లి? అననీయులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి అమ్మా? ముగ్గురు. మొట్టమొదటి అననీయ ఎవరు? రెండవ అయినా, మూడో అయినా అధికారి. ఇంకొక మాట కూడా అనొచ్చు, అహంకారి అయినా అననీయ. ఎట్లా ఉండాలి మనం ఇప్పుడు చెప్పండి? అవిధేయుడైన అననీయ లాగనా, అహంకారి అయిన అననీయ లాగనా? ఎట్లుండాలి? విధేయుడైన అననీయ, శిష్యుడైన అననీయ లాగా మనం ఉండి మన ప్రభుని సేవిస్తూ ముందుకు సాగే వారిగా మనం ఉందాం. దేవుడు తన వాక్యం దీవించునుగాక.